కాంగ్రెస్ ఎమ్మెల్యే మనసులో ఏముంది? తన వారికి ఎంపీ సీట్ కావాలని కోరుకుంటున్నారా, లేక ఆయనే మంత్రి పదవి ఆశిస్తున్నారా? రాజగోపాల్ రెడ్డితో చర్చలు సక్సెస్ అయ్యేంత వరకు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు అనే సస్పెన్స్ వీడే అవకాశం లేదు అనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో భువనగిరి ఎంపీ స్థానం హాట్ సీట్ గా మారింది. ఈ సీటు తాము సూచించిన వారికే ఇవ్వాలని అటు కోమటిరెడ్డి బ్రదర్స్, ఇటు రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నారని వార్తలొచ్చాయి. తన భార్య కోమటిరెడ్డి లక్ష్మికి భువనగిరి ఎంపీ సీటుని ఇవ్వాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పట్టుబట్టినట్టు ప్రచారం సాగింది. తనకు సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి భువనగిరి ఎంపీ సీటు ఇప్పించుకునేందుకు సీఎం రేవంత్ ప్రయత్నించారనే చర్చ జరిగింది. ఈ సీటుపై హైకమాండ్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై తాజాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. భువనగిరి ఎంపీ టికెట్ కోసం తన భార్య లక్ష్మి ప్రయత్నించలేదని, ఈ విషయంలో కొంతమంది తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడానికి లక్ష్మి సిద్ధంగా ఉన్నారని, తను కాంగ్రెస్ లో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చిందన్నారు. భువనగిరి టికెట్ ను బీసీలకు ఇవ్వాలని ప్రతిపాదించినట్టుగా తెలిపారు రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి లక్ష్మిని పెడితే ప్రజలు కోరుకుంటే, అధిష్టానం చేసిన సర్వేలల్లో ఆమె గెలుస్తుంది, ఆమెను కోరుకుంటే మేము చేసి మా కుటుంబం చేసిన సేవలను దృష్ట్యా ఒకవేళ అధిష్టానం నిలబడం అంటే అప్పుడు మేము ఆలోచిస్తాం తప్పితే టికెట్ కావాలని అప్లై చేయలేదు, టికెట్ కోసం ప్రయత్నం చేయలేదు. ఇది మీడియా ద్వారా మన అభిమానులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీ సీటును ఆశిస్తున్నారా, లేక మంత్రి పదవిని కోరుకుంటున్నారా అన్న అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. తన అన్న వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ తాను మంత్రి పదవిని ఆశించడంలో ఎలాంటి తప్పు లేదని గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దీంతో ఆయన భువనగిరి ఎంపీ సీట్ను వదులుకోవాల్సి వస్తే అందుకు బదులుగా మంత్రి పదవి కావాలనే ప్రతిపాదన తెరపైకి తెచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. తాజాగా ఇదే విషయమై పార్టీకి రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చర్చించకుండా భువనగిరి ఎంపీ సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీలుగా గెలిచారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల కోటాలో రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఈ సీటు విషయంలో ముందుగా ఆయనతో చర్చించిన తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తారనే చర్చ జరుగుతోంది.